ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వీలునామా ఎలా పోయింది? ఎలా పోయినా ఇప్పుడు ఆస్తి పంపకాలు మాత్రం ఆగిపోయాయి. వీలునామా ఏం చేశారు? మమ్మల్ని అడుగుతావేంటి జాను? మాకేం తెలుసు? నాకు మీ ఇద్దరి మీదే డౌట్ ఉంది. నిజం చెప్పండి. కాల్ చేశాం. ఏంటి? నైట్ బీరువాలో నుంచి ఆ వీలునామా కొట్టేసి పొద్దున్నే భోగి మంటల్లో తగలబెట్టాం. అలా చెప్తావేంటి మనీషా? జాను కోసం మనం ఎంత పెద్ద రిస్క్ చేశామో తనకే తెలియాలి కదా ఆంటీ. ఎందుకు అలా చేసావు మనీషా? ఆ వీలునామా ఉంటే మీ అక్క దాన్ని అట్టి పెట్టుకుని లైఫ్ లాంగ్ నీకు ఆ పొలం ఇవ్వదు. అదే లేకపోతే ఆస్తి ఇవ్వకుండా ఉండటానికి లక్ష్మికి ఏ సాకు ఉండదు కదా. అవును జాను, నీకు ఆస్తి రావాలని అలా చేశాం, కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. చేసే ముందు నాతో చెప్పరా అత్తయ్య? చేశాక చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు అనుకున్నాం, కానీ ఇలా షాక్ అవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంతా వినేశావా? మొత్తం వినేశాను. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు, చెరపకురా చెడేవు, ఇలాంటి సామెతలన్నీ మీలాంటి వాళ్ళ కోసమే పుట్టుంటాయి. దేవుడున్నాడు, మీ అందరికీ బాగా అయింది. ఆస్తి కోసం మీరా వీలునామా కాల్ చేశారు. ఇప్పుడు అది లేకపోతే ఆస్తి మీ చేతికి రాదు. వాట్ ఎ ట్విస్ట్! ఇప్పుడు నష్టపోయింది జాను మాత్రమే కాదు వివేక్, నువ్వు కూడా. నేనే నష్టపోయాను మనీషా. నా ఆస్తి కోసమే నేను ఆశపడని వాణ్ణి. జాను ఆస్తి కోసం ఆశపడతానని అసలు నువ్వెలా అనుకున్నావు? జాను పొలం కోసమే మనం ఈ ఊరు రావాలని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నావా? పిచ్చి మా గాలం వేస్తేనే కదా చేప పడేది. అందుకే మీ ఇద్దరికి పొలం గాలం వేసి పండక్కి ఊరు తీసుకొచ్చాను. జాను పొలం వచ్చుంటే నువ్వు ఓన్గా బిజినెస్ పెట్టుకునేవాడు వివేక్. అవునరా, మీ అన్నయ్య వదిలిన ముందు మనం చేయి చాచాల్సిన అవసరం ఉండేదే కాదు. చేయి చాస్తున్నామని నువ్వనుకుంటున్నావు. వాళ్ళు మనకి చేయూతనిస్తున్నారని నేననుకుంటున్నాను. మనం అడక్క ముందే వదిన అన్నయ్య మనకి ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. ఫ్యాక్టరీ బాగా రన్ చేసి ప్రూవ్ చేసుకుంటే ఆస్తిలో వాటా కూడా ఇస్తామన్నారు. అదే వదిలేసి పొలం సొంత వ్యాపారం అంటూ పాకులాడితే ఎలా చెప్పు? ఏంటి జాను, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? ఇక మనకి ఆ ఫ్యాక్టరీయే గతి. మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చేసి ఉండకపోతే పొలం కూడా వచ్చుండేది. మీ వేళతో మీ కళ్ళే పొడుచుకున్నాను. నేను నీ మంచి కోరే చేశాను వివేక్. మీరు బాగుపడ్డం కోసమే చేశాం. మంచి ఎప్పుడు రహదారిలోనే వస్తుంది మనీషా, అడ్డదారులు రాదు. కష్టపడి సంపాదించుకునేదే విలువైనది. ఈజీగా వచ్చేది ఇలానే పోతుంది.
అక్క మంచితనం చూశాక కూడా నువ్వు వీళ్ళ మాట వింటానంటే తర్వాత నీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీకు మంచి చేసేది మీ అక్కే. ఎక్కడికి? ఒక్క నిమిషం ఆగండి. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకు ఊరు చూడాలని ఉందమ్మా, తీసుకెళ్ళండి. అవునమ్మా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము సరిగ్గా ఊరు చూడలేదు. మనం ఇక్కడ 2-3 డేస్ ఉంటున్నాం కదా, రేపో ఎల్లుండో వెళ్ళి ఊరు చూద్దాం. ఆహా కుదరదు, ఇప్పుడే చూడాలి. లక్కీ, చెప్తున్నాను కదా. మిత్ర గారు, పిల్లలు ముచ్చట పడుతున్నారు కదండి, ఇప్పుడే వెళ్దాం. సరే, కార్ తీస్తాను. కారు వద్దు నాన్న. మరి నడుచుకుంటూ వెళ్దామా? కాదమ్మా, ఈ ట్రాక్టర్లో వెళ్దాం. ట్రాక్టరా? అది నేను డ్రైవ్ చేయలేను. నేను చేస్తాను మిత్ర గారు, నాకు అలవాటే. ఓపెన్ టాప్ కార్లా ట్రాక్టర్లో వెళ్తే ఊరు చూడడానికి చాలా బాగుంటుంది. సరే పదండి. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? ఊరు చూడ్డానికి తాతయ్య గారు. ఊరు చూడటానికా? ముసలాడేంటి అంత షాక్ అయ్యాడు? ఈ రోజు వద్దులే అమ్మా, తర్వాత ఎప్పుడైనా వెళ్తురులేండి బాబు. ఏమైంది తాతయ్య గారు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే కంగారు కాదమ్మా, పండగ పూట బయట ఎందుకు, ఇంట్లో ఉండండి. ఇంట్లో బోర్ కొడుతుంది తాతయ్య. మేం పల్లెటూరు ఎప్పుడు చూడలేదు, ఈరోజు చూస్తాం తాతయ్య. అది కాదమ్మా. పిల్లలు ముచ్చట పడుతున్నారు తాతయ్య గారు, త్వరగా వెళ్ళొచ్చేస్తాం. పదండి పదండి పదండి. భగవంతుడా, లక్ష్మి ఊళ్ళోకి వెళ్తోంది, ఏం జరుగుతుందో ఏమో. ఏంటి పెద్దాయనా, వాళ్ళు ఊళ్ళోకెళ్తుంటే మీరు కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏంటో చెప్పండి. అది ఈ ఊరు ఆనుకుని అచ్యుతాపురం అనే ఒక చిన్న ఊరుంది. జాను వాటా పొలం కొనడానికి వచ్చిన రాక్షసుల కన్ను ఆ ఊరి మీద పడింది. లక్ష్మి ఆ ఊరి పొలాలు కొనకుండా అడ్డుపడుతుందని వాళ్ళు ఆ ఊరునే కొనేస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. వాళ్ల మాట విన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వినని వాళ్ళని డబ్బులతో కొట్టి బెదిరిస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.